కాంగ్రెస్ వచ్చినాక మంచిగా లేనేలేదు. ఎందుకు? రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ కాలేదు, అది 2500 ఎత్తన్నాడు, 2500 రాలేదు. నా 360,000 ఏం లేవు, ఇంకేముంది ఇదని అడిగేస్తున్నా. అది 2500 5 పైసలు లేవు. 2500 ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ నాకు ఎవరు లేనేలేడు. ఎందుకు? ఫోను దగ్గర అవ్వగారు గిన్నె అత్తగారు గిన్నె నాది బస్సు లేదు మా ఊళ్ళో. ఫ్రీ బస్ పెట్టిండు, బస్సు లేదా? బస్సు లేదు, గుడికందులకు బస్సు లేదు, సిగ్గుపాట గుడికందులు ఏం లేదు. ఇక మాకు ఏం సలవదు. తులం బంగారాలు వస్తాయా ఊర్లో? తులం బంగారం లేదు, ఏం లేదు, వేస్టే, అన్ని వేస్టే. అన్ని వేస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మంచిలు తెచ్చిండు, ఇంత రుణమాఫీ అయింది, ఇంత అది పైసలు వచ్చినాయి, అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు ఏం లేదు. ఈ వడ్లకు కూడా బోనస్ ఇస్తారట కదా, ఏదో బోనస్ ఏది లేదు. అది కూడా లేదా? మరి ఇట్లా చేస్తే ఎట్లా? మరి నువ్వు రుణమాఫీ కావట్లేదు అంటాంటివి. రేవంత్ రెడ్డి ఏమో ఎక్కడ పోతే అక్కడ, ఇటు వస్తే కొండగట్ట అంజన్న మీద ఒట్టు అంటాడు, అటు పోతే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు అంటాడు. మరి ఆయన అబద్ధం ఆడుతాడా, నువ్వు అబద్ధం ఆడుతున్నా? ఆయన అబద్ధం, ఆయన అబద్ధం. మీ మహిళల్ని కోటీశ్వరాలు నేత్రాడుగా? కోటీశ్వరు కాదు, ఆయన అబద్ధం ఆడుతుండు. మీ మహిళల్ని కోటీశ్వరాలు నేత్రాడుగా ఆయన చేస్తున్నా అట్లా కొంటి. అంతేనా? ఓకే. నీకు రేవంత్ రెడ్డి తెలుసా? తెలియదు. రేవంత్ రెడ్డి తెలియదు. మన ముఖ్యమంత్రి అమ్మా, ముఖ్యమంత్రి మంచిగా ఉన్నాడు. తెలుసా అసలు? ముఖ్యమంత్రి తెలియదా? కేసీఆర్ తెలుసా? కేసీఆర్ తెలుసు. మరి కేసీఆర్ తెలుసు? కేసీఆర్ మంచోడు. ఎందుకట్లా? ఆయన మంచోడు, ఈయన మంచోడు కాదు. ఇప్పుడు ఎక్కినైనా మంచోడే కాడు. ఎందుకట్లా కాడు? ఎక్కినైన పేరు ఎవరు? ఎక్కినైన ఎవరో తెలుసా? ఎక్కినైనా రేవంత్ రెడ్డో గేంత రెడ్డో. అంతేనా? ఎందుకు అంత కోపం వస్తుంది? కోపం అంటే కోపం వస్తుంది. మరి ఎందుకట్లా? రుణమాఫులు లేవు, ఏమీ లేవు. ఏమున్నాయి మరి ఆడలకు మహిళ అదే గ్రూప్ లో ఇస్తామనే ఏమి లేవని లేకపోయా. వడ్డీ లేని లోన్లు ఇస్తా అన్నాడు. మహిళల్ని కోటీశ్వరాలు చేస్తాడగా. చేయడు ఇక, అయిపోయింది, అయింది పని అయిపోయింది. ఎందుకట్లా? అయిపోయింది. ఫ్రీ బస్ ఎట్టున్నది? ఫ్రీ బస్సు ఎవడు పోతుండే? ఫ్రీ బస్సు లేదు, మాకు ఏ బస్సు లేదు. 4000 వస్తాయా? 4000 లేదు, ఏం లేదు. నాకు పింఛనే లేదు. మా ఆయన చచ్చిపోయిండు, మాకు పింఛనే లేదు. ఓకే.